క్రిస్ప్గా ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ స్టోరీ, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది లలితా జ్యువెలర్స్ కానీ, ఆయన గురించి లలితా జ్యువెలర్స్ స్టార్ట్ చేసిన అంటే నేను అనుకుంటుండే మీరే ఫౌండర్ అనుకుంటుండే లలితా జ్యువెలర్స్. లేదు, మెల్లిగా మీ స్టోరీ చూసిన తర్వాత ఓకే నేను ఫౌండర్ కాదు. ఒక్కసారి నేను హోల్సేల్ చేసేవాడిని. అంటే ఏం లేదు, ఫస్ట్ నా స్టోరీ నేను చాలా మంది తెలిసి ఉంటుంది. చాలామంది కాదు, నాకు తెలిసి అందరికీ తెలుగు అంటే తెలుగు ప్రపంచానికి అందరికీ తెలుసు. సో నేను దాన్ని మనం షార్ట్ నేను ఫస్ట్ 7-8 ఇయర్స్లోనే మా ఇంట్లో పొజిషన్ నాకు తెలిసిపోయింది. డబ్బులు లేవు, తెలిసిపోయిందంటే డబ్బులు లేవు. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్లోనే బంగారం వ్యాపారానికి వెళ్ళిపోయా, అంటే పనికి వెళ్ళిపోయా. అక్కడి నుంచి నాకు నా మీద నమ్మకం వచ్చిన తర్వాత నా అమ్మ కాడ, అమ్మ నాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే నేను వ్యాపారం చేస్తాను. మా నాయన నువ్వు దేనికి పనికి రావులే, ఆయన లెక్కలు అంతలే. నేను లాస్ట్ వరకు నాతో ఏమన్నా చూశారనుకో, ఇప్పుడు ఎవరితో నాతో తిరిగారనుకో, సాయంకాలం వాడికి కోటింగ్ ఇంట్లో వీడితో ఇంద్ర దరిద్రతో తిరుగుతాను అంటారు. అలా ఉండేది అప్పుడు. అలా నిజం ఉంది, 100% కరెక్ట్. సో మా అమ్మ కాడ 48 గ్రామ్స్ ఒక గాజు 12 గ్రాములు, అప్పుడు తులం అనేది 11.6 సంథింగ్ ఉండేది. 4 గాజులు తీసుకొని అన్ని కరిగించి దాంతో జుంకిలు తయారు చేసి అక్కడి నుంచి నా క్యారియర్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజుకి నా వాల్యూ 17,000 రూపాయలే నా పెట్టుబడి. అంతే, 17,000 డబ్బుల్లో చెప్తే 17,000 ఆ రోజు వాల్యూకి. ఈరోజు వాల్యూ కాదు, ఈరోజు ఆల్మోస్ట్ 10,000 అయిపోయింది గ్రాము. సో 4,80,000 అవుతుంది. అవును, 4.8 lakhs అలా స్టార్ట్ అయింది. ఆ రోజు 17,000. సో ఫస్ట్ తీసుకెళ్ళి లలితా జ్యువెలర్స్కి అమ్మారు. గాజులు కాదు, జుంకిలు చేసి. సో అట్లా అక్కడి నుంచి ఇంకా మెల్లిగా హోల్సేల్. అక్కడ నుంచి 48 గ్రాములతో నా లైఫ్ స్టార్ట్ చేశాను. లలితా జ్యువెలరీ ఓనర్ నేను కాదు, ఇప్పుడు ఉన్నాను. నేను లలితా జ్యువెలరీని రెడీమేడ్గా విత్ నేము దాన్ని కొన్నాను. దాంట్లో ఒకటి మార్పు చేశాను. లలితాకి లాస్ట్లో సింగిల్ ఏ ఉండేది, నేను డబుల్ ఏ పెట్టాను అంతే. ఇంకేం మార్చలేదు, ఏం చేయలేదు. లోగోలు నేము అన్నీ అదే లలితా జ్యువెలరీ ఉంది. సో నేను యాక్చువల్ రియల్ ఓనర్. నేను ఆ బిల్డింగ్ని ఫస్ట్ ఫర్నిచర్ చేసింది నేను కాదు, ఫస్ట్ నగలు పెట్టింది నేను కాదు. నేను ఒక హోల్సేలర్ని. లలితా జ్యువెలరీ ఏ పరిస్థితిలో కూడా క్లోజ్ అవ్వకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ వ్యాపారం స్టార్ట్ చేసింది లలితా జ్యువెలరీతోనే. నేను హోల్సేల్ చేసేవాడిని. సో లలితా జ్యువెలర్స్కి కూడా అవును, ఫస్ట్ నేను నా లైఫ్లో బంగారం మీద లలితా జ్యువెలరీకి. ఓకే, సో అది ఒక సెంటిమెంట్గా అనుకోండి, ఏమని అనుకోండి. ఈరోజు 61 స్టోర్. మన ఇది వైరల్ 10 లోపల ఓపెన్ అవుతుందేమో నాకు తెలిసి. రేపు ఎల్లుండి ఉన్నట్టుంది. ఎల్లుండి ఉంది. రైట్, రేపు